హాయ్ అండి, మేము ఈరోజు చేపలు అయితే తెచ్చుకున్నాం కట్టుబరుగులు. ఇంకోండి మా ఆయన అయితే క్లీన్ చేస్తున్నాడు శుభ్రంగా, ఉప్పేసి చేస్తున్నారు. అయిపోయింది ఫ్రెండ్స్ క్లీనింగ్. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం పసుపు కలుపుకోవాలి. మనం సరిపోతుందని చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి. పసుపు అయితే చెంచా వేసుకోవచ్చు. మా ఆయన వద్దండి చాలా బాగా వండుతారండి చేపల కూరలు కానీ చికెన్ కానీ పెట్టిన. ఉప్పు అయితే సరిపడగా వేసుకోవచ్చు. చివరిగా ఆయిల్ వేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మా ఆయనకి వంటలు బాగా చేస్తాం, బాగా అలవాటు అంట. అందుకనే ఈ చేపల కూరలు అంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేపల కూరలు బాగా వండుతాం కదా, అందుకని ఈరోజు సండే స్పెషల్ మాట మా ఇంట్లో. మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇందులో పులుపు ఏమి వేస్తున్నావా? పులుపా? మేము ఈ గిన్నె వస్తే చేపల పులుసు కోసమే వస్తేనే కొన్నామండి. నేను అంటే పెద్ద పెద్ద చేపలు వండుకోవాలంటే ఇడిపోతాయని చిన్న దాకలో, అందుకని ఈ గిన్నె కొన్నమాట పెద్ద పెద్ద చేపలకి. ఇదిగోండి చూడండి, కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. మనం అన్నీ వేసుకుని పక్కన పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఆనియన్ ఉల్లిపాయలు కట్ చేసుకుని అప్పుడు అవి ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను. మన చింతకాయలు అయితే తీసుకున్నాం. మనకి ఆ చేపల కూరలకి మన తగినన్ని చింతకాయలు మనం వేసుకోవచ్చు సరిపడగానే. చింతకాయలు చూడండి, చింతకాయలు అయితే తీసుకున్నాము. మేమైతే సరిపడగా వేసుకున్నాం ఉప్పకి. మీకు అంతగా ఎక్కువ అయితే మీరు వేసుకోవచ్చు, పర్వాలేదు. అయితే మా కూర సరిపడగా మేము తీసుకున్నాం. ఈ ఆనియన్ ఈ పచ్చిమిర్చి వేసుకుని మన గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఏం చేసుకున్న చింతకాయలు గ్యాస్ మీద పెట్టుకున్నాం. ఓకే అండి, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు తురుము తీసుకుందాం. చేపల కూరలోకి ఈ విధంగా తీసుకోవాలి. మనం ఈ విధంగా తీసుకుంటే చేపల కూరకి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ తురుము అయితే రెడీ అయింది. మనం ముందుగా రెడీ చేసుకున్న చేపలు ఈ ఉల్లిపాయ తురుము అయితే దాంట్లో కలుపుకోవాలి. ఉన్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి అండి ఈ విధంగా అయింది. దీంట్లో మనం సరిపడగా వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలి. వాటర్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతకాయలు పులుపు రెడీ అయినాయి. ఇప్పుడు మళ్ళీ మనకి పులుపు అన్నది బయటకు వస్తుంది. లాస్ట్ ఇంకా కనుమ నీళ్ళు వేసుకురండి, పలుసుగా తీసుకోవాలి. అలాగా గుజ్జు అవి పొట్టేమి అందులో పడుకొని చెయ్యి అడ్డం పెట్టి తీయాలి. ఒకసారి తిప్పుకోవాలి. ఒకసారి పెట్టుకున్న చింతగా పులుసు అండి ఇది. ఇప్పుడు మనకి చేపలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి,
వెల్లుల్లిపాయ జీలకర్ర దంచుకుని మన చేపల కూరలు వేసుకోవాలండి. కొంతమంది మనం అలా పుట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ముక్క చూడండి ఫ్రెండ్స్, కూర అయితే మనకి దగ్గర పడ్డది. అదిగోండి కట్టి చేపలు చింతకాయ పులుసు. లాస్ట్ చివరిగా మనం కొత్తిమీర వేస్తున్నామండి. కూర అయితే అండి గుమగుమలు వాసన వచ్చేస్తుంది. చింతకాయ కట్టుబరుగుల పులుసు మాట చూసారా, చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. మనకి రెడీ అయిపోయిందండి. మనకి గ్యాస్ కట్టేసుకోవచ్చండి మనం.